సో ఓకే, ఈరోజు ఏంటంటే మనకి కంటిన్యూషన్. నిన్న ఎక్కడ దాకా చేసాం మనం? 5th ప్రోగ్రామ్ దాకా చేసాము. అంతేనా? 5th ప్రోగ్రాంలో ఏం చేసామంటే ఫెచ్ చేయటం ఎలా అనేది రాసాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే మనకి నెక్స్ట్ ప్రోగ్రాము ఫెచ్ చేయాలి స్పెసిఫైడ్ కండిషన్ బేస్డ్గా. అంటే ఒక మూవీ నేమ్ తీసుకొని ఆ మూవీ నేమ్కి సంబంధించిన రికార్డ్ని ఫెచ్ చేయటం. లేదు, ఒక సీరియల్ నెంబర్ తీసుకొని ఆ సీరియల్ నెంబర్ బేస్డ్గా తీసుకొని ఎలా రాయాలి. దాని కొర్రీ ఎలా రాస్తాము? సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ లిస్ట్ మూవీస్ వేర్ మూవీ నేమ్ ఈక్వల్ టు కన్కార్డినేషన్. ఈ మూవీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇన్పుట్ తీసుకున్న మూవీ నేమ్ అన్నమాట. ఆ మూవీ నేమ్కి సాటిస్ఫైడ్ అవుతున్న రికార్డ్ సెట్స్ని ఫెచ్ చేస్తూ ఆ ఫెచ్ చేసిన రికార్డ్స్ని మై రిజల్ట్లో పెట్టుకొని దెన్ ఈచ్ రో విల్ బి గెట్ ఇన్ టు ద ఎక్స్ అండ్ ప్రింట్ దట్. ఇన్ కేస్ అదే పిక్చర్ మీద 2-3 ఉంటే సో 2-3 రికార్డ్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది ఒక పిక్చర్కి ఒక రికార్డే ఉంటుంది కాబట్టి నో ఇష్యూ, అంతే కదా. ఒక పిక్చర్కి ఒక రికార్డే ఉంటుంది. ఇప్పుడు మనం 2 పిక్చర్స్ ఎంటర్ చేసాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఆ పిక్చర్ మనం కరెక్ట్గా స్పెల్ ఇస్తేనే దట్ ఫైల్ విల్ బి రిటర్న్. సో ఇప్పుడు రన్ చేయగలిగే బగ్ వస్తుంది మనకి. ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది? బగ్ వస్తుంది. వై? బికాస్ ఆఫ్ దిస్ బగ్ విల్ బికమ్స్ MySQL మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం జాంప్ మీద MySQL మీద వర్క్ చేసేటప్పుడు బిఫోర్ రన్ ద ప్రోగ్రామ్ వీ షుడ్ స్టార్ట్ ద MySQL సర్వర్. బికాస్ ఆఫ్ SQL ఓపెన్ కాంది మనం పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగదు. ఎందుకని మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా పైథాన్ని. సో నవ్ వీ కెన్ ఎగ్జిక్యూట్. ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. మూవీ నేమ్ నిన్న మనం ఏమి ఇచ్చాము? కల్కి ఇచ్చామా? సో KILKAN ఇచ్చామా? ఎస్, ఇట్ షుడ్ బి కాల్. సో నేను నెక్స్ట్ ఇంకోటి ఏదో సినిమా ఇచ్చాము. మనం ఏం సినిమా ఇచ్చాము? దేవరా. ఎస్, ఇట్ షుడ్ ఆల్సో కామ్. ఇదే దాన్ని మనం సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని కూడా ఫెచ్ చేయొచ్చు. అందుకని నేను దీన్ని కామెంట్లో పెడతాను. మూవీ నేమ్ అనేది ఐ రిలీజ్ దిస్ కామెంట్ అట్ ది సేమ్ టైం దీన్ని కామెంట్లో పెడతాను, దీన్ని రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నేను 2 రాసి పెట్టాను మీకు. ఎదర్ దట్ వే ఆర్ దిస్ వే. ఏదైనా నెంబర్ ద్వారా కానీ స్ట్రింగ్ ద్వారా కానీ డిఫరెన్స్ తెలియాలి. స్ట్రింగ్ అయితే వీ షుడ్ కన్కార్డినేట్ విత్ ఇన్ ద సింగిల్ కోటోస్. స్ట్రింగ్ని ఎప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి? కన్కార్డినేషన్ విత్ సింగిల్ కోటోస్ చేయాలి. నెంబర్ అయినప్పుడు డైరెక్ట్గా వీ కెన్ పుష్ ద నెంబర్ వాల్యూ. ఓకే, దట్ ఈస్. సో మనం SQL నేర్చుకునేటప్పుడు అవన్నీ మళ్ళీ రిపీట్ నేర్చుకున్నాము. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 ఇస్తే ఫస్ట్ సినిమా వచ్చింది. అట్లనే సీరియల్ నెంబర్ 2 ఇస్తే ద సెకండ్ సినిమా విల్ బికమ్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫెచ్ ద స్పెసిఫైడ్ రికార్డ్ either based on the మూవీ నేమ్ ఆర్ బేస్డ్ ఆన్ ద సీరియల్ నెంబర్. ఏదైనా కానీ మూవీ నేమ్ బేస్ సీరియల్ నెంబర్. ఇంకా మీకు కావాలంటే హీరోయిన్ బేస్, యాక్ట్రెస్ బేస్డ్ కూడా ఫెచ్ చేయొచ్చు. లేదా డేట్ ఆఫ్ రిలీజ్ని బట్టి ఫెచ్ చేయొచ్చు. మీరు రాయటమే. ఏం రాసుకోవాలి అప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్రెస్ నేమ్ కావాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ తీసి యాక్ట్రెస్ నేమ్ అని పెట్టుకుంటాం. ఇక్కడ కొటేషన్ పెడతాము, ఇక్కడ ప్లస్ పెట్టి డబుల్ కొటేషన్స్ సింగిల్ కొటేషన్ పెడతాం. వై వీ కెన్ పుట్ దట్? బికాస్ ఆఫ్ యాక్ట్రెస్ నేమ్ ఈజ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ అయినప్పుడు కంపల్సరీ పెట్టాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, డేట్స్ను కూడా స్ట్రింగ్ లాగానే ట్రీట్ చేయాలి. డేట్ని కూడా కంపారిజన్ చేసేటప్పుడు కంపల్సరీ విత్ ఇన్ ద సింగిల్ కోటోస్లోనే పెట్టాలి. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. అర్థమైంది కదా ఇది? సో జస్ట్ కర్సర్ తీసుకున్నాం, కర్సర్లో కొర్రీ ఎగ్జిక్యూట్ చేసాం, వచ్చిన రిజల్ట్స్ని వేరియబుల్లో పెట్టుకున్నాం. ఆ రిజల్ట్ని రో బై రో ఫెచ్ చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ 7th ప్రోగ్రామ్. This is the ascending order and descending order. By default, anything is an ascending. Anything is an ascending లో ఉంటాయి. అసెండింగ్ లో ఉంటాయి అంటే ఎలా అసెండింగ్ లో ఉంటాయి? బేస్డ్ ఆన్ ద ఎంట్రీ రికార్డ్. అది మనం స్పెసిఫైడ్ కాలమ్ అసెండింగ్ లో కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆర్డర్ బై దట్ కాలమ్ ఇస్తే డిఫాల్ట్ గా ఏ ఆర్డర్ బై క్లాజ్ వాడినా దట్ షుడ్ బి అసెండింగ్. ఆర్డర్ బై పెట్టడం అంటేనే అసెండింగ్ అన్నది. దాన్ని రివర్స్ చేయాలంటే DESC అనే కమాండ్ వాడతాం. DESC మీన్స్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ద రో సెకండ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత 1 వచ్చింది. ఎందుకని? ఇట్స్ ఎ డిసెండింగ్ ఆర్డర్. నేను ఈ డిసెండింగ్ అనే వర్డ్ తీసేసా. బై డిఫాల్ట్ ఆల్ ఆర్ షుడ్ బికమ్స్ ఆన్ ద అసెండింగ్ ఆర్డర్. ఈవెన్ దో సీరియల్ నెంబర్ కాకపోవచ్చు, మేబీ నాకు డిసెండింగ్ ఆర్డర్ బై ఏం పెట్టిన సీరియల్ నెంబర్ కాకుండా నేనేం కావాలనుకుంటున్నానంటే లైక్ మూవీ నేమ్, MOVIE మూవీ _నేమ్ DESC అంటే మూవీ నేమ్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నా. చూడు ఆటోమేటిక్గా K పైకి వచ్చింది, దేవరా కిందకి వచ్చింది. అదే దాన్ని DESC తీసేస్తే ఇట్ షుడ్ బికమ్స్ ఆన్ ద అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ దేవరా వచ్చింది, తర్వాత కలిపి వచ్చింది. ఓకే,
సో బేసికల్గా డిఈఎస్సి ఎందుకు వాడతాం? డిసెండింగ్ కోసం వాడతాం. సీరియల్ నెంబర్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాను. ఓకే, డిసెండింగ్ అంటే ఇట్స్ ఎ రివర్స్ ఆర్డర్, అసెండింగ్ అంటే ఇట్స్ ఎ ఒరిజినల్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్లో. నెంబర్ అయితే 1 2 3 4, క్యారెక్టర్స్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్. సో ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ ద మూవీ నేమ్ విత్ యాక్టర్స్ నేమ్. మల్టిపుల్ కండిషన్స్ ఎలా వాడతాం? మల్టిపుల్ కండిషన్స్ ఇక్కడ ఏంది? అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అంటే లైక్ వీ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ కండిషన్ కాదు, కండిషన్ బేస్డ్ అప్డేట్. కండిషన్ బేస్డ్ అప్డేట్ అప్డేట్ చేస్తున్నాం. దేన్ని అప్డేట్ చేస్తున్నాం? లిస్ట్ ఆఫ్ మూవీస్ని అప్డేట్ చేస్తున్నాం. సెట్ అనే కమాండ్ ఎందుకు వాడతామంటే అప్డేట్ చేయడం కోసం. ఏ కాలమ్ అయితే అప్డేట్ చేయాలో సెట్ ద కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు what value we want to assign to that location and where the movie name equal to. For example, ఇదేంది యాక్ట్రెస్ నేమ్. నేను కల్కి మూవీ యొక్క యాక్ట్రెస్ నేమ్ నేను మార్చాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకొని దెన్ వాట్ ఈస్ ద మూవీ నేమ్ అంది నేను కల్కి అని చెప్పని ఇచ్చాను. సో యాక్ట్రెస్ నేమ్ వచ్చేసి నేను ఏదో సోనాలి అని పెట్టాను. సో నా వన్ రికార్డ్ అప్డేటెడ్. ఇది అప్డేట్ అయింది లేదు తెలియాలంటే మనం ఏం చేద్దాం? ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రీవియస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? ఇక్కడ ఆర్డర్ బై సీరియల్ నెంబర్ ఎస్ఎన్ఓ డిసెండింగ్ ఆర్డర్. ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది? కల్కికి ఏమొచ్చింది? ఇక్కడ సోనాలి అని రావాలి. వచ్చేసిందా? దీపిక కాస్త సోనాలి అయిపోయింది. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ అప్డేట్ ద మళ్ళీ సేమ్ ని మనం ఏం చేద్దాం? ద మూవీ నేమ్ ఇస్ ద కల్కి అండ్ దీపిక. So now it should be updated. Back to the previous program and execute. It should be Deepika. సో స్పెసిఫైడ్ రికార్డుని కండిషన్ బేస్డ్గా ఎలా అప్డేట్ చేసుకుంటామో ఇక్కడ మై కర్సర్ డాట్ రో కౌంట్ అంటే అర్థం ఏంటంటే హౌ మచ్ రికార్డ్స్ షుడ్ బి అప్డేటెడ్ అని చెప్పి తెలియటం కోసం. ఇప్పుడు ఎన్ రికార్డ్స్ అప్డేట్ అయినాయని మనకి తెలిసేటట్టు ఒక చిన్న క్వరీ రాస్తాను చూడండి. ఐ పుట్ దిస్ ఇంటూ కామెంట్. సో నేను మల్టిపుల్ క్వరీస్ ఒకేసారి అప్డేట్ అవ్వాలంటే SQL ఈజ్ ఈక్వల్ టు అప్డేట్ లిస్ట్ ఆఫ్ మూవీస్ సెట్. మనం డేట్ ఏం డేట్ పెట్టుకున్నాం? మనం అది రిలీజ్ డేట్ అని పెట్టాము. ఏం డేట్ పెట్టాము? సో ఒకసారి సేఫ్ సైట్ చెక్ చేసుకుందాం. వితౌట్ నోయింగ్ ద కాలమ్ మనం రాస్తే మళ్ళీ అది బగ్ వస్తుంది కాబట్టి ఒకసారి MySQLకి వెళ్ళిపోయి ఆ డేటాబేస్లో మనం కాలమ్ నేమ్ ఏం పెట్టామో ఒకసారి చెక్ చేసుకుందాం. KKCCలోకి వెళ్దాం, దెన్ లిస్ట్ ఆఫ్ ది మూవీస్లోకి వెళ్దాం. సో రిలీజ్ ఇయర్ అని చెప్పని పెట్టాం. నాకు డౌట్ లేకుండా ఉండాలంటే స్ట్రక్చర్కి వెళ్ళిపోతాను. ఐ కాపీ దిస్ థింగ్, రిలీజ్ ఇయర్, కాపీ. సో కమ్ బ్యాక్ టు ద పైథాన్ ప్రోగ్రామ్. సెట్ ద రిలీజ్ ఇయర్. ఏ ఫార్మేట్లో ఉండాలనుకున్నాము? ఫస్ట్ వచ్చేసి కొటేషన్స్లో 1/2024 జనవరి 1వ తారీఖు రిలీజ్ అయింది అనుకుందాం. ఓకే, వేర్ కండిషన్ రాయాలిగా. వేర్ అనేది నేను రాయకుండా డైరెక్ట్గా క్లోజ్ చేస్తే అర్థమైంది. నేను ఏ కండిషన్ రాయలేదంటే అర్థమైందంటే ద ఎంటైర్ టేబుల్ షుడ్ బి అప్డేట్. అంటే ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ అప్డేట్ వస్తాయి? ఇక్కడ 2 రికార్డ్స్ అప్డేట్ వస్తాయి. చూడండి ఇప్పుడు రన్ చేయగలి. ఎంటర్ ద, ఇది మనం వేరే ప్రోగ్రామ్లో ఉంటాం. 7Aకి మూవీ నేమ్తో సంబంధం లేదు. ఓకే, అయినా మనం ఇది కామెంట్లో పెట్టలేదు మనం ఇక్కడ యాక్టర్ నేమ్ మూవీ నేమ్ అనేది. సో ఓకే, ఓరక మనం టైప్ చేద్దాం. నో నీడ్ ఆఫ్ టు దట్. సో దెన్ మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఎంటర్ కీ కొట్టంగానే 2 రికార్డ్స్ ఎఫెక్టెడ్ ఉందా? ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి 2 రికార్డ్స్ అప్డేట్ అయిపోయాయి. రెండింటికి ఒకటే డేట్ వచ్చినాయా? 2 రికార్డ్స్ అప్డేట్ అయిపోయినాయి. ఎప్పుడు కూడా కండిషన్ అనేది లేకుండా అప్డేట్ క్వరీ రాస్తే ద ఎంటైర్ టేబుల్ షుడ్ బి అప్డేటెడ్. ఎప్పుడైనా సరే అప్డేట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఏ రికార్డ్స్ అప్డేట్ అవ్వాలనేది వేర్ కండిషన్ కంపల్సరీ రాయాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద వేర్ కండిషన్ దెన్ వాట్ విల్ బి డూ? ఆల్ రికార్డ్స్ షుడ్ బి అప్డేటెడ్. మొత్తం అప్డేట్ అయిపోతుంది. అది ద వెరీ డేంజరస్ థింగ్ అయింది. ఓకే, సో కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అప్డేట్ క్వరీస్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? వేర్ కండిషన్ రాసామా లేదా అని చూసుకొని రాయాలి. ఓకే, దట్ ఈస్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. లిమిట్ ఎందుకు వాడతాము? స్పెసిఫైడ్ కౌంట్ ఆఫ్ ది రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు లిమిట్ అనేది వాడతాం. అది కూడా ఎలా? ఆర్డర్ బై సీరియల్ నెంబర్. అంటే 1 2 3 4లో టాప్ 2 కావాలంటే ఆల్రెడీ మనకు ఉందే 2 రికార్డ్స్, 2 ప్రింట్ అయిపోతాయి. నేను ఇక్కడ లిమిట్ 1 అని ఇచ్చాను అనుకో, టాప్ 1 రికార్డ్ రివర్స్లో టాప్ రికార్డ్ కావాలన్నప్పుడు ఏం చేయొచ్చు? అప్పుడు మనం ఆర్డర్ బై సీరియల్ నెంబర్
డిసెండింగ్ ఆర్డర్ లిమిట్ 1 అన్నాం అనుకో, లాస్ట్ రికార్డ్ పైకి వచ్చేసి ఇప్పుడు టాప్ రికార్డ్ ఒక్కటే కావాలనుకో, అప్పుడు డిసెండింగ్ అనేది తీసేసి ఆర్డర్ బై సీరియల్ నెంబర్ లిమిట్ 1 అంటే ఫస్ట్ రికార్డ్ ఒక్కటే వస్తుంది. బిట్వీన్ 100 ఉండని, మనం ఫస్ట్ రికార్డ్ కావాలంటే ఫస్ట్ రికార్డ్ తీసుకోవచ్చు, లాస్ట్ రికార్డ్ కావాలంటే లాస్ట్ రికార్డ్ తీసుకోవచ్చు. లిమిట్ మీన్స్ హౌ మచ్ రికార్డ్స్ వీ నీడ్ ఆఫ్ టు ఫెచ్ యూజింగ్ దిస్ క్వరీ. ఈ క్వరీ బేస్ చేసుకొని ఎన్ని రికార్డ్స్ కావాలి నీకు అని అర్థం అనమాట. అంటే ఒక రికార్డు కావాలా, 2 రికార్డు కావాలా. ఆర్డర్ బై సీరియల్ నెంబర్ అన్న అంటే అర్థమైంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంటాం కాబట్టి టాప్ రికార్డ్ వస్తాయి. అదే ఇక్కడ డిఈఎస్సి పెడితే ఏమవుతుంది, డిసెండింగ్లో ఉంటాం కాబట్టి లాస్ట్ రికార్డ్ వస్తుంది. టాప్ రికార్డ్, లాస్ట్ రికార్డ్. ఇక్కడ మనం ఎంత కావాలంటే ఎంత వాడతాం. ఇది జనరల్గా పేజినేషన్స్ కోసం వాడుతుంటారు. ఎందుకంటే మనం ఒక గ్రిడ్కి రికార్డ్స్ బైండ్ అవుతాయి, ఒక గ్రిడ్కి రికార్డ్స్ బైండ్ అవుతాయి. ఫస్ట్ 20 రికార్డ్స్ చూపిస్తాడు, నెక్స్ట్ కొట్టినప్పుడు ఎన్ని రావాలి, నెక్స్ట్ 20 రావాలి, నెక్స్ట్ 20 రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే లిమిట్లో రేంజ్ ఇస్తాం 1 to 20 ఫస్ట్, తర్వాత మినిమం వాల్యూ 20 చేస్తాం, మ్యాక్సిమం వాల్యూకి 20 కలుపుతాం 40, మళ్ళీ ఇంకో 20 కావాలన్నప్పుడు 40 మినిమం అయిపోయింది, 40 + 20 కలిపి 60 మ్యాక్సిమం అయిపోయింది. అది మీకు ఎస్క్యూఎల్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇన్ బిట్వీన్ రేంజ్ కూడా ఇస్తే పేజినేషన్ కోసం ఉపయోగిస్తాం. అప్పుడు రేపు ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ 2 పంపిస్తాము. అది క్వరీ ఏమైందంటే ఆ 2 వాల్యూస్ వచ్చి లిమిట్ పక్కన ప్లేస్ అవుతాయి, ఇన్ బిట్వీన్ రికార్డ్సే ఫెట్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం పేజినేషన్ రాస్తే పేజ్ లోడింగ్ టైం లాట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో ఒక యూజర్స్ ఇన్ఫర్మేషన్ చూపించాలి, 1,00,000 మంది యూజర్స్ ఉంటారు. నేను డైరెక్ట్గా క్వరీ రాసి 1,00,000 మందిని గ్రిడ్కి బైండ్ చేశాను అనుకో, ఆ గ్రిడ్ బైండ్ అయ్యేటప్పటికి ఒక అరగంట పట్టింది. ఎందుకని మొత్తం వర్చువల్ మెమరీలో లోడ్ అవ్వాలి గ్రిడ్లో, అది టేక్స్ లాట్ ఆఫ్ టైం. అలా కాకుండా ఏం చేస్తాము, ఫస్ట్ టాప్ 20 రికార్డ్సే బైండ్ అవుతాయి. వెన్ ఎవర్ వి గో ద నెక్స్ట్ పేజ్ 2 అని క్లిక్ చేసామనుకో, అప్పుడు 2కి మినిమం రేంజ్ ఏది ఉంటుంది, 20 స్టార్టింగ్ ఉంటుంది, 20కి + 20 కలుపుతాం. 3 అనుకో, 3 అన్నప్పుడు ఏమైంది 40 అయింది, 40 + 20 అయింది, 60 అయింది. అలా పేజినేషన్కి మనం లాజిక్ రాసుకొని ఎవ్రీ అటెంప్ట్కి ఏపీఐ నుంచి ఒక 20 రికార్డ్స్ ఫెచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఉన్న 1,00,000 తెచ్చి గ్రిడ్లో బైండ్ చేసామనుకో, చచ్చిపోయింది పేజ్ మూవ్మెంట్ అవ్వడానికి. అది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే అనమాట. అట్లాంటివి రాసేటప్పుడు ఈ లిమిట్ అనేది మనకి సపోర్ట్ చేసింది. అది ఎలా వాడతాం అనేది ఎస్క్యూఎల్ క్వరీస్లో మనం చూద్దాం. ఓకే, అండ్ ఏపీఐస్ రాస్తాం కాబట్టి అప్పుడు చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th ప్రోగ్రామ్ ఏంటంటే ఒక రికార్డుని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే మనం క్వరీ ఏంది, డిలీట్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ ది మూవీస్. అయితే డిలీట్ లిస్ట్ ఆఫ్ ది మూవీస్ అని ఇచ్చామంటే మొత్తం రికార్డ్స్ ఎగిరిపోతాయి. వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్డేట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు వేర్ చాలా ఇంపార్టెంట్. వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు వాట్ సీరియల్ నెంబర్ యువర్ గివెన్, దట్ ఓన్లీ విల్ బి డిలీటెడ్. ఓకే, లెట్స్ ఐ రన్ ద ప్రోగ్రామ్. ఐ వాంట్ టు డిలీట్ ద సెకండ్ రో, దెన్ ఇట్ షుడ్ బి రికార్డ్ డిలీటెడ్. కావాలంటే మనం ఒకసారి డేటాబేస్కి వెళ్దాం. డేటాబేస్కి వెళ్ళి ఇక్కడ జస్ట్ ఆ టేబుల్ మీద క్లిక్ చేద్దాం, 1 రికార్డే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద డిలీట్ రికార్డ్స్. సో ఇంకో రికార్డు డిలీట్ చేయాలనుకో మనము, అప్పుడు ఏం చేయాలి, సో we can attempt some more time and give the serial number 1, that record also will be deleted. Let us check, that record also will be deleted. So now the all records are deleted, no data is there. Okay, and the 9th program, how you can delete the table. టేబుల్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం, మనమే ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ టేబుల్లోకి రికార్డ్స్ పంపించాము, ఆ రికార్డ్స్ని లిమిట్ ప్రకారం తెచ్చుకున్నాము, వేర్ కండిషన్స్ తెచ్చుకున్నాము, అప్డేట్ చేసాము, రికార్డ్స్ని డిలీట్ కూడా చేసాము. నౌ వీ కెన్ డిలీట్ ద టేబుల్, నౌ వీ కెన్ డిలీట్ ద డేటాబేస్. ఇంకా కంప్లీట్ అయిపోతుంది. అంటే లైఫ్ సైకిల్ బిగినింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా మనం డేటాబేస్ లైఫ్ సైకిల్ని త్రూ పైథాన్ తోటి ఆపరేట్ చేసినట్టు అయింది. ఇప్పుడు డ్రాప్ ద టేబుల్ లిస్ట్ ఆఫ్ ది మూవీస్ అనగా ఏమైపోయింది, ఇక్కడ ఏదైతే లిస్ట్ ఆఫ్ ది మూవీస్ టేబుల్ కనపడుతుందో, when you can execute this program, automatically the table should also will be deleted. సో ఇప్పుడు దాకా మనం డేటాబేస్ నేమ్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాము. డేటాబేస్ డిలీట్ చేసేటప్పుడు ఈ లైన్ మళ్ళీ తీసేస్తాం. ఫస్ట్ మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ లైన్ లేదు మనకి. ఎందుకని, ఆ యూజర్లో ఆ పాస్వర్డ్ బేస్ చేసుకొని ఆ సర్వర్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. అప్పుడు డేటాబేస్ నేమ్ తెలియదు. డిలీట్ చేసేటప్పుడు కూడా ఆ డేటాబేస్లో కనెక్ట్ అయ్యి ఉండి డిలీట్ చేయలేము మనం ఎప్పుడు కూడా. ఆ యూజర్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్ని డిలీట్ చేయాలి. సో కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రాంలో ఈ లైన్ మనం తీసేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి ఏమైంది, ద టేబుల్ విల్ బి డిలీటెడ్. సో నౌ వీ కెన్ చెక్ ద, దీంట్లోకి వచ్చి ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ మూవీస్ అని క్లిక్ చేసి నో లిస్ట్ ఆఫ్ ది మూవీస్.
ఇక్కడ ఒకటి టేబుల్ ఉంది, క్లిక్ చేస్తే ఎర్రర్ వచ్చేసింది. ఎందుకంటే ఇది ఎందుకు కనబడుతుంది అంటే ఇక్కడ ఒక్కసారి పైన రిఫ్రెష్ చేయండి, దెన్ ఇట్ షుడ్ బి డిజైన్. ఓకే, టేబుల్ కూడా ఎగిరిపోయింది. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్? ఇక్కడ డేటాబేస్ ఒకటి ఉంది మనం బిగిన్ చేసిన దగ్గర నుంచి. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఇక్కడ నేను చెప్పాను కదా, నో నీడ్ ఆఫ్ టు డీబీ నేమ్. ఇన్ కేస్ డీబీ నేమ్ ఇచ్చావనుకో, వీఆర్ కనెక్టెడ్ టు డీబీ, వీ కెనాట్ డ్రాప్ దట్ టేబుల్. నువ్వు డీబీ కనెక్ట్ అయ్యి ఉండి హౌ కెన్ యూ డిలీట్ దట్? డ్రాప్ చేయలేవు కదా. సో లేట్ కావాలంటే మీరు అది కూడా ట్రై చేసేద్దరు. ఒకసారి డీబీ నేమ్ కూడా కాపీ చేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద లాస్ట్ ప్రోగ్రామ్. వీ కెన్ స్పెసిఫై ద కామా and we can run the program. So then what will be? Enter the database name. So I give the KKCC. So successfully deleted. So then execute. So immediately it should be an error. ఎందుకని డేటాబేస్ కనెక్ట్ అవ్వలేమని చెప్తుంది ఆల్రెడీ. సో కాబట్టి దీన్ని ఇవ్వకుండా ఉంటే మనకు అసలు అటువంటి ఇష్యూయే రాదు. ఆల్రెడీ డీబీ డిలీటెడ్ అని చెప్పింది మనకి. ఇప్పుడు ఏం చెప్పింది? డీబీ డిలీటెడ్ అని చెప్పింది. డీబీ ఆల్రెడీ డిలీటెడ్. అదే మనం దాన్ని కనెక్ట్ చేసి ఉంచామనుకో పైన, ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవ్వలేక బగ్ వచ్చేసింది. ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళి ఈ కేకేసీసీ కనబడుతుంది మనకి, ఇక్కడ ఒక్కసారి రిఫ్రెష్ చేయండి, ద డేటాబేస్ షుడ్ బి డిసపియర్. సో కాబట్టి ఇప్పుడు పైథాన్లో మనం ఎన్ని ఆపరేషన్స్ అయితే మనకు ఉన్నాయో, అంటే సీక్వెల్కి ఎన్ని రకాలుగా మనం ఇంటరాక్ట్ కాగలమో అవన్నీ మనం తెలుసుకున్నాం. ఇవి తెలుసుకోవడం వల్ల ఫెచ్చింగ్ ఏంటంటే రేపు ఏపీఐస్ రాసేటప్పుడు ఇదే క్వరీస్ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అర్థమైందా? కాకపోతే రిక్వెస్ట్, రెస్పాన్స్ అని రెండు వస్తాయి. అక్కడ మనం పంపించేదాన్ని రిక్వెస్ట్ అంటాము, అది తిరిగి మనకి ఇచ్చేదాన్ని రెస్పాన్స్ అంటాము. మనం పంపించే డేటాని ఏమంటామంటే పేలోడ్ అంటాము, అది తిరిగి మనకి ఇచ్చేదాన్ని ఏమంటామంటే రెస్పాన్స్ అంటాము. అది ప్రివ్యూలో చూసుకుంటాం. పేలోడ్ అంటే మనం పంపించడం. పేలోడ్ అంటే అర్థమైంది, మనం పంపించడం అనమాట. ఓకే, దట్స్ ఓకేనా. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ JSON డిస్కస్ చేద్దాం మనం. ఓకే.